శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస ప్రయుక్తంగా నిత్యం శక్తి పంచాక్షరి మంత్ర అనుష్ఠాన సాధన విజయ ట్రస్ట్ వారి తరపున జపజ్యోతి సభ్యులందరం కలిసి బాగా చేసుకుంటూ ఉన్నాము. బాగా జరుగుతోంది. జప సంఖ్య కూడా రోజు రోజుకి వృద్ధి చెందుతోంది. అందున రోజు ఒక శివతత్వం గురించి సంబంధమైన శ్లోకాలు చెప్పుకుంటూ ఉన్నాము. వందే శివం శంకరం అనే శివస్థుతి నుంచి చెప్పుకుంటూ నిన్నటి రోజు 5వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఇవాళ 6, 7, 8 శ్లోకాల గురించి చెప్పుకుందాం. వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం వందే సర్వగతం దయా అమృతనిధిం వందే నరసింహాపహం వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. వందే కాలహరం. కాలహరము అనగా యముడిని హరించువాడు అని అర్థం. యముడిని హరించడం అంటే ఏంటి అంటే మృత్యుంజయ వృత్తాంతము, మార్కండేయ వృత్తాంతం అంతా మీకు తెలుసు. మార్కండేయుడు తన ఆయువు 8 ఏళ్ళు అని చెప్పగా దాన్ని 16 ఏళ్ళ వరకు గురుకృప వల్ల కలిగిన ఈశ్వర సాధన చేత తన ఆయువుని చిరస్థాయిగా చిరంజీవిగా పెంచుకున్నవాడు. యముడు అంటే కాలము, మృత్యువు అని అర్థము. దాన్ని హరించేవాడు, మృత్యువుని హరించేవాడు అని అర్థం. అటువంటి హరుడు అంటే ఈశ్వరుడు. అటువంటి హరుడికి నేను నమస్కరిస్తున్నాను. విషధరం వందే మృడం ధూర్జటిం. విషధరం అంటే విషాన్ని ధరించినవాడు, గరళకంఠుడు అని అర్థం. సాగరమథనంలో వచ్చిన విషాన్ని ఎవ్వరూ తట్టుకోలేకపోతే ఆ విషాన్ని తను స్వీకరించినప్పుడు పార్వతీదేవి వచ్చి ఆపడంతో కంఠంలో పడ్డ గరళకంఠుడు అని అర్థం. విషాన్ని ధరించినవాడు అంటే ఎటువంటి దుష్టశక్తినైనా సరే తన వశంలో పెట్టగలిగిన వాడు, తన వశంలో ఉంచగలిగినవాడు భూతనాథుడు అని అంటారనమాట. అటువంటి ఈశ్వరుడు. ఎందుకంటే మనలో ఉండే చాలా చెడు విష సమానమైనవి అన్నీ. అలాంటి వాటిని కూడా స్వీకరించి పరిపూర్ణమైన అనుగ్రహము కలిగించువాడు అని అర్థం. ఎందుకంటే దాని తర్వాతే వచ్చింది వందే మృడం ధూర్జటిం అని చెప్తూనే దీని తర్వాత వందే సర్వగతం దయా అమృతనిధిం అని అంటారు. మృడం ధూర్జటిం అనే పదాన్ని మనం చెప్పుకుందాం. అంతకుముందు ఇటువంటి విషధరం అనే మాటకు వచ్చింది కాబట్టి మనలో ఉన్న చెడు ఆలోచనల్ని, విచారాన్ని, వ్యవహారాన్ని తీసుకుని మంచి వ్యవహారం, మంచి విచారము, మంచి వ్యక్తిత్వాన్ని ప్రసాదించేవాడనమాట. ఎందుకంటే దయా అమృతనిధిం, దయతో కూడిన అమృతాన్ని ఇచ్చేవాడు. అమృతము అంటే సద్బుద్ధి, సద్విచారము అని. ఎలా ఇస్తాడు, ఎలా ఇవ్వగలుగుతాడు ఈశ్వరుడు అంటే సర్వగతం. ఎందుకంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళగలవాడు. వాయువు కూడా పోని చోట్ల ఆయన వెళ్ళగలుగుతాడు. సూర్యుడు వెలుతురు కూడా పోలేని కొన్ని చోట్ల ఉంటాయి. అలాంటి చోట్లకు కూడా ఆయన వెళ్ళగలుగుతాడు. ప్రపంచంలో అటువంటి మూల ఏదీ లేదు ఆయన వెళ్ళలేడు అనేది. అటువంటి దయామయుడైన ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. మృడం ధూర్జటిం, పెద్ద పెద్ద ముడులు వేసుకున్న జటాజూటములను కలవాడు అని అంటారనమాట. ఆయన్నే ఈశ్వరుడు అంటారు. ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పారు. అలాగే వందే నృసింహాపహం. వందే నృసింహాపహం అంటే నరసింహస్వామిని వశం చేసుకున్నవాడు. ఇదేంటి నరసింహస్వామిని వశం చేసుకోవడం అంటే హిరణ్యకశ్యపుడి వధ కోసం ఎప్పుడైతే నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకశ్యపుడిని సంహరిస్తాడో చాలా భయానకమైన, ఎందుకంటే ఇది కదా రాక్షస జాతి రక్తం, ఆ రక్తం ఆయనకు అంటుకోవడము, దానివల్ల ఆయన విపరీతమైన ఉగ్రరూపానికి వెళ్ళిపోవడం, ప్రహ్లాదుని అన్ని కష్టాలు పెట్టారనేది ఆయనకి ఇంకా ఆలోచనలో ఉండిపోవడం వల్ల చాలా రకాల క్రోధాగ్నికి లోబడి నరసింహస్వామి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తర్వాత కూడా అదే ఉగ్రంతో పూర్తిగా ఉన్నాడు.
అటువంటి ఉగ్రాన్ని తట్టుకోలేకపోతున్నారు. దేవతలందరూ భయపడుతున్నారు, స్తుతులు స్తోత్రాలు చేస్తున్నారు. అయినా ఆయన తగ్గట్లేదు. ఇంకా మొత్తం ప్రపంచం మొత్తం తిరిగేస్తున్నారు అదే ఉగ్ర రూపంలో. అప్పుడు ఇంకా ఆయన్ని ఎలాగ ఆపేది అన్నప్పుడే శివుడు శరభేశ్వరుడి రూపంలో వచ్చి అదే నరసింహస్వామి కన్నా కొన్ని రెట్లు పెద్ద రూపాన్ని, విశ్వరూపాన్ని తీసుకుని నరసింహస్వామిని పూర్తిగా ఆపుతారనమాట. అదే నృసింహాపహం అని అంటారు. అలా నరసింహస్వామిని ఆపినవాడు, వశం చేసుకున్నవాడు బ్రాహ్మణుల చేత, అంటే వందే విప్రసురార్చితాంఘ్రికమలం, విప్రుల చేత, దేవతల చేత, ఋషులు మునుల చేత పూజించబడే పాదములు కలవాడు అని అర్థం. ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది, మనం కొన్ని రోజుల క్రితం చెప్పుకున్న శ్లోకంలో అయందానకాలస్త్వహందాన పాత్రం భవానేవ దాత త్వదన్యన్నయాచే భవద్భక్తిమేవ స్థిరాందేహి మహ్యం అనే వాక్యంలో రెండవ వాక్యం కూడా ఉంది. భవత్పాదమూలే స్థిరాందేహి భక్తిం అని కోరుకుంటాను చూడండి. ఆ కోరుకున్న విషయంగా ఈశ్వర నీ పాదపద్మముల చెంత నా చిత్తము మనస్సు ఎప్పుడూ నిమగ్నమయ్యుండుగాక అని కోరుకుంటాం మనం. ఎటువంటి పాదపద్మములవి అంటే దేవతలందరూ నిత్యము పూజించే పాదపద్మములు అని. దేవతలు చే పూజింపబడ్డ పాదపద్మములు, బ్రహ్మచే పూజించే పాదపద్మములు, విష్ణువుచే పూజించబడిన పాదపద్మములు ఏవైతే ఉన్నాయో, విప్రులంటే వేదాంగాలు చదివిన బ్రాహ్మణులు నిత్యం ఏ పాదాలనైతే స్మరిస్తారో ఆ పాదములు. లింగాకారానికి పాదములు ఎక్కడున్నాయి అనే ఒక వాక్యం వస్తున్నప్పుడే ఉంటున్న వాక్యం దక్షిణామూర్తి పాదపద్మములు. మానవ రూపంలో చూస్తే ఆదిశంకరాచార్యులు వారే శివస్వరూపం కాబట్టి ఆయన పాదపద్మములు. అటువంటి పాదపద్మములకి నేను నమస్కరిస్తున్నాను. భగుని కన్ను నాశనము చేసినవాడు అని ఒక వాక్యం. ఈ భగవృత్తాంతం కొంచెం వివరంగా చెప్పుకోవడానికి మళ్ళీ ఇంకొకసారి ఈ అవకాశం వస్తుంది, అప్పుడు నేను చెప్తాను. అటువంటి భక్తజనకులకు ఆశ్రయమిచ్చువాడు, వరములిచ్చువాడు, ఎటువంటి దురాలోచన, దుర్వ్యవహారము, దుర్బుద్ధి ఉన్నా దాన్ని తీసుకుని పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని, వ్యవహారాన్ని ప్రసాదించగల, భక్తులకి ప్రసాదించగల ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. వందే శివం శంకరం. అటువంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. ఆ శివుడు నాకు వందే శివం. ఇక్కడ శివం అనే అర్థానికి, శివం అనే వాక్యానికి అర్థం ఏమిటంటే ఎటువంటి దురాలోచన, దుర్వ్యవహారాలు, దుర్వ్యసనాలు ఏవైతే వాసనా రూపంలో పూర్వజన్మం వల్ల వస్తాయో వాటినన్నింటినీ నశింపజేయువాడు అని అర్థం అన్నమాట. అటువంటి నాశనం చేయగలి, అటువంటి దురాలోచనలని నాశనం చేయు అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు అని కోరుకుంటున్నారు అన్నమాట. వందే శివం శంకరం. అలాగే 7వ శ్లోకం, వందే మంగళ రాజతాద్రినిలయం, వందే సురాధీశ్వరం, వందే శంకర మప్రమేయమతులం, వందే యమద్వేషిణం, వందే కుండలి రాజకుండలధరం, వందే సహస్రాననం, వందే భక్తజనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. వందే మంగళ రాజతాద్రి నిలయం అనగా మంగళకరమైన వెండి కొండలలో వెలసినవాడు అని అర్థం. వెండి కొండలు అంటే హిమాలయాలు, హిమవత్ పర్వతాలు, దాన్ని వెండి కొండలు అని పిలుస్తాం అన్నమాట. అటువంటి వెండి కొండలలో వెలసిని ఉన్నవాడు, దేవతలకు అధిపతి అయినవాడు. దేవతలకు అధిపతి అవ్వటం అంటే ఏంటి అనగా స్థితికారకుడైన, సృష్టికారకుడైన బ్రహ్మ, స్థితికారకుడైన విష్ణువు, లయకారకుడైన శివుడు, వీళ్ళు ముగ్గురు దేవతలకి అధిపతులు. కానీ మూలాధార రూపమైన దేవతలలో పూర్వము అని మాట ఎప్పుడైనా, ఆది పురుషుడు అని ఎప్పుడైనా వచ్చింది అంటే దాన్ని శివుడితోనే ప్రారంభిస్తారు. అందుకే సదాశివ అని అంటారు. సదాశివుడి రూపం అది. అందుకనే దేవతలకు అధిపతి శుభకరుడు అని అంటారు. ఎందుకంటే అధిపతి ఎవరైతే పెద్దలు ఉన్నారో, చాలామంది గురువులు చాలా కఠోరంగా ఉంటారు.
ఎందుకు అంటే శిష్యులని సన్మార్గంలో నడిపించాలి అంటే గురువులు ఆ మాత్రం కఠినంగా ఉంటేనే శిష్యులకి సన్మార్గం చేకూరుతుంది. ఎందుకంటే మనస్సు చంచలమైనది, విచిత్రమైన వ్యవహారాలు విశేషాలు కోరుకుంటూ ఉంటుంది. దీనికి బ్రహ్మచర్యం అనేది చాలా పెద్ద సహకారం అవుతుంది. ఎందుకంటే బ్రహ్మచర్యంలో బలం ఎక్కువ ఉంటుంది. అందువల్ల యువకులకి అటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి అంటే మనస్సుని స్వాధీనం చేసుకోవాలి. కానీ మనస్సు స్వాధీనం ఎందుకు కాదు అంటే కొన్ని జన్మల యొక్క ఆనందములు, దుఃఖములు, సుఖములు ఇవన్నీ జన్మతః వాసనా రూపంలో వస్తాయి. అవి జన్మతో మనం చెప్పుకుంటాం కదా, పుట్టుకతో వచ్చింది పుడకలతోనే పోతుందని. అలాంటివి కొన్ని ఆలోచనలు, కొన్ని విధానాలు, కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి జన్మతః వస్తాయి. ఒకే సమయంలో పుట్టిన 10 మందిలో 8 మంది ఒక రకంగాను, ఇద్దరు ఒకే రకంగాను ఉంటారు. 8 మంది ఉండేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం, కానీ ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. ఇది ఒకే సమయంలో పుట్టారు, కానీ వాసనాగ్రస్తమైన జీవనం కాబట్టి జన్మజన్మాంతరాల యందు వాళ్ళు అనుభవించిన ఆనందములు, సుఖములు, దుఃఖములు ఈ జన్మలో వాసనా రూపంలో వస్తాయి. మనిషికే కాదు, ఏ ప్రాణికైనా ఆహార, నిద్ర, భయ, మైథునం అనే 4 ఎవరు అడిగితేనో నేర్పిస్తేనో రావు. దానంతట అదే వస్తాయి. దానంతట అదే ఎప్పుడూ ఉంటాయి జీవితాంతం. దీంతో పాటు వచ్చేవే వాసనలు అని అర్థం. అటువంటి వాసనల నుంచి కూడా బయటికి పడవేసి తనని రక్షించువాడు అంత శుభకరుడైన ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆయన శంకరం అప్రమేయమతులం అని అర్థం. అంటే లెక్క పెట్టలేరు, అంటే కొలవలేరు అని అర్థం అన్నమాట. ఆయన్ని కొలతలతో పాటించలేరు అని వస్తుంది. దానికి కొంచెం శబ్ద దోషమైంది ఇక్కడ. కొలతలతో అందనివాడు అని అంటారు. కొలతలు అంటే ఇక్కడ ఈ మనిషికి ఇది ఎందుకు ఇచ్చారు, ఈ మనిషికి ఇది ఎందుకు ఇవ్వలేదు, ఈ మనిషికి ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకూడదు అనే విషయానికి ఏవి ఆయనకి పరిమితులు ఉండవు. ఆయన ఇష్టం, ఆయన ఏదైనా చేయొచ్చు. అదే గురువు యొక్క శక్తి, అదే శివుడి యొక్క శక్తి. చాలామందికి మీలో గురు చరిత్ర గురించి తెలుసుంటుంది. దత్త సంహిత అని అంటారు. అందులో శ్రీపాద వల్లభురు వారు ఒక యాత్ర చేస్తూ ఉండగా నవదంపతులు వస్తూ ఉన్నారు ఆయన దర్శనం కోసమై. ఆ సమయంలో ఆ పతికి పాము కాటేసి మృత్యువు పొందుతాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీపాద వల్లభుల దర్శనానికి వచ్చినప్పుడు, గురువుల యొక్క దర్శనానికి వచ్చినప్పుడు ఇలా జరిగిందని ఆ నవవధువు బాధపడుతూ స్వామివారిని అడిగితే స్వామివారు చూసి ఏం కాలేదు, తనకి పూర్ణ ఆయుష్ ఉంది, 100 సంవత్సరాలు నిండు 100 సంవత్సరాలు బతుకుతాడు అని ఆశీర్వదించారు. ఆయన పక్కనే ఉన్న పెద్ద జ్యోతిష్కుడు అతన్ని చూసి గురువుగారితో ఇలా అంటాడు, అయ్యా నేను అతన్ని ఆయువు చూశాను జాతకంలో, అతని నుదురాట మీద 20 ఏళ్ళే అని రాసుంది, అతని ఆయువు తీరిపోయింది కదా, మీరు ఎలా 100 వర్షాల వరకు 100 వసంతాల వరకు జీవిస్తాడు పూర్ణ ఆయువుతో అని అంటున్నారు అని అడిగితే అప్పుడు గురువు చెప్పిన మాట, అతనికి వచ్చే జన్మలో 100 వసంతాల ఆయువు ఉంది, దాన్ని ఇటు వేయమని బ్రహ్మకి ఆదేశించి ఇక్కడున్న 20 సంవత్సరాలను అటు వేయమని చెప్పాను అని అంటారు. అంటే అక్కడ కొలతలు ఉండవు, ఏదైనా చేయగలుగుతాడు. అదే గురువు అంటే, అదే శివుడు అంటే. అటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అటువంటి శివుడికే ఎవరు సాటి లేనివారు, ఎవరు సాటి ఉండరు. అలాంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని. వందే యమద్వేషిణం. వందే యమద్వేషిణం అనగా యముడికి నచ్చనివాడు అని అర్థం. ఇక్కడ యముడిచే ద్వేషింపబడువాడు అని. ఎందుకు యముడిచే ద్వేషింపబడివాడు అంటే ప్రతి చోట మృత్యుంజయ జపం చేసిన చోట అపమృత్యు దోష నివారణ జరుగుతుంది. ఇది తథ్యం, ఎక్కడా దీంట్లో సందేహమే అక్కర్లేదు. కానీ మృత్యుంజయ జపం చేసి అపమృత్యు దోషం పోగొట్టుకోవడం అంతే విశేష శక్తిమైంది శివనామస్మరణ చేసి మృత్యువు ఒకవేళ సంభవించిన యమదర్శనం కాకుండా ఉండడం కూడా. అందుకే చేసిన తప్పులన్నింటినీ నువ్వు అలా క్షమించుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి ఆ శిక్ష అలా పడుతుందని యముడు ఎప్పుడూ ఈశ్వరుని ద్వేషిస్తూనే ఉంటాడట. దానికే తమిళ్లో ఒక పాట ఉంది,
దాన్ని శివ 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 నామం చొల్లడా యమనే వందాలం కేల్వి ఇల్లడా అని ఒక వాక్యం అది. అంటే శివ 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 అని నామం చెప్పరా, యముడు అనే మాటకి అర్థం ఉండదురా అని అర్థం వస్తుంది. ఎందుకంటే శివనామస్మరణ చేసిన వాడికి యమలోక దర్శనము, యమ దర్శనము, యమతో వాగ్వాదము ఉండదు అని అర్థం అన్నమాట. అంత బలిష్టమైన మృత్యుంజయుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఇక్కడ యమద్వేషిణం. వందే కుండలి రాజకుండలధరం అంటే కుండలి అంటే మన నడుము యొక్క కింద భాగం నుంచి మొదలెట్టి పై భాగం వరకు మన కుండలిని శక్తి ఒకటి సర్పాకారంలో జాగృతమై ఉంటుంది. అది అందరికీ తెలుసు. ఇడా పింగళ నాడులు అంటారు. బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి అని లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. అవన్నీ ఒక 2 సర్పాలు ముడిపడి ఉంటాయి. ఆ సర్పాలు ఎలా అయితే ముడిపడి ఉంటాయో కుండలినిలో, అటువంటి ఆకారం గల చెవు కమ్మలు పెట్టుకున్నవాడు. దీనికి అర్థం ఏంటంటే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు మానవుడు ప్రయాణం చేస్తూ ఉండగా ఆ సర్పాల యొక్క సహాయం చేత మాత్రమే తన సహస్రార చక్రం వరకు పోతాడు. సర్పాల వల్ల సహాయం అంటే ఏంటి అంటే బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః, రుద్రగ్రంథి విభేదిన్యై నమః, విష్ణుగ్రంథి విభేదిన్యై నమః అని వస్తుంది. బ్రహ్మగ్రంథి అంటే కోరిక తీర్చుకోవాలనే విషయాలు ఇవన్నీ పోయేటట్టు మొదటిది. రెండోది విష్ణుగ్రంథి సంసారము, రాజసము, సుఖము అనే వాటిని పోగొట్టుకునేవాడు. మూడోది రుద్రగ్రంథి మృత్యువు, భయము, భీతి ఇలాంటి వాటిని కూడా తొలగింపేవాడు అని అర్థం. అటువంటి కుండలన్నీ చెవులకి అలంకారంగా చేసుకున్నవాడు. వందే సహస్రాననం 1000 తలలు కలిగినవాడు అని అర్థం. ఎందుకంటే ఈశ్వర రూపంలో ఇంకొక అవతారం కూడా ఉంది. అదే ఆదిశేషుడు కూడా ఈశ్వరు యొక్క అంశ. దాన్నే ఇక్కడ 1000 తలలు కలిగినవాడు అని అంటారు. అటువంటి వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం, అటువంటి భక్తజనాశ్రయుడైన ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. ఆ భక్తాశ్రయుడైన ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు అంటే జన్మజన్మాల నుండి నాతో ఉన్న ఎటువంటి బాధనైనా తొలగించి యముడి చేతే నా యొక్క దోషాలని నివృత్తి చెందించి నన్ను అనుగ్రహించు శక్తి ఇవ్వగలిగిన వందే శివం శంకరం, అటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ శివం అనే వాక్యానికి అర్థం బ్రహ్మతత్వ స్థితికి మూలమైనది పుణ్యం. శరీరంలో ఎంత పుణ్యం ఎక్కువ చేసుకుంటే ఆ శరీరం అంత సుఖవత్తరమైన జీవితాన్ని పొందుతుంది. ఆఖరిలో సుఖము అనగా భోజనము, సుఖము, నిద్ర, ప్రయాణము, సేవకులు ఇది కాదు. సుఖము అనగా ఎటువంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకే స్థితిలో ఉండగలగడం. దాన్నే భగవద్గీతలో శీతోష్ణ సమదుఃఖేన అని అంటారు. అంటే చల్లటి సమయంలో చల్లటి నీళ్ళతో స్నానం చేసినా ఒకే భావం ఉండేటట్టు, ఉష్ణజలంతో స్నానం చేసినా ఒకే భావం ఉండేటట్టు ఎలా అయితే మనిషి ప్రవర్తించడానికి అనుకుంటాడో కానీ కుదరదో, కానీ ఈశ్వర అనుగ్రహం ఉంటే అది ఎలా సుసాధ్యం అయిపోతుందో అలాంటి మనిషి యొక్క బ్రహ్మజ్ఞాన తత్వాన్ని పెంపొందించగల పుణ్యస్థితిని ఇవ్వగల ఈశ్వర శక్తే శివము. అటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం అక్కడ.